కడప జిల్లా పులివెందులలో ఖేత్ బచావో దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా ఆచార్య ఎన్జీ రంగా ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల, వ్యవసాయ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కళాశాలల డీన్లు డాక్టర్ మాధవ, డాక్టర్ రామారావు ర్యాలీని ప్రారంభించి నేల సంరక్షణ భవిష్యత్ తరాలకు అమూల్యమైన వరమని పేర్కొన్నారు. విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు నేల పరిరక్షణ, సేంద్రియ వ్యవసాయం, పర్యావరణ సంరక్షణపై నినాదాలు చేస్తూ పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి అధిక రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, పంటల మార్పిడి, మట్టి పరీక్షలు వంటి పద్ధతుల ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పూలంగళ్ల కూడలిలో మానవహారం ఏర్పాటు చేసి నేల సంరక్షణపై ప్రత్యేక సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. భారత ప్రభుత్వం వారు ఈ మధ్య భూ ఆరోగ్య పరిరక్షణ ప్రోగ్రాం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నెల మొత్తం కూడా భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అందరూ కలిసి భూమిని ఎలా సంరక్షించుకోవాలి రైతులనే ప్రోగ్రాం మీద ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ 10 రోజుల నుంచి మన పులివెందుల పరిసరాల్లో గ్రామాల్లో శాస్త్రవేత్తలు, విద్యార్థులు వెళ్లి క్యాంపెయిన్లు చేసి రైతుల్లో ఈ భూమిని ఎలా సంరక్షించుకోవాలో కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్యంగా ఈ పులివెందుల ఈ టౌన్ లో ఒక భారీ ర్యాలీగా వ్యవసాయ కళాశాల పులివెందుల, అదే రకంగా ఫుడ్ టెక్నాలజీ పులివెందుల 2 కాలేజీలు శాస్త్రవేత్తలు, విద్యార్థులు కలిపి ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ చూసుకున్నట్లయితే మన రైతాంగము విపరీతమైన రసాయనిక ఎరువులు, అదే రకంగా విపరీతమైన పురుగు మందులు వాడి భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల భూమి అంతా కూడా చౌడుగా మారిపోవడం జరుగుతుంది. ఈ రకంగా జరిగితే రేపు మనకి భవిష్యత్తు తరాలకి ప్రశ్నార్థకంగా అయ్యే పరిస్థితి వచ్చింది. అందువల్ల భారత ప్రభుత్వం వాళ్ళు ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని రైతుల్లో అవగాహన పెంచాలి, ఎలా చేయాలనే దాన్ని చేపట్టారు. ముఖ్యంగా రైతులు ఈ రసాయన ఎరువులు ఎక్కువ వాడుతున్నారు. రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, అదే రకంగా పచ్చి రొట్టె ఎరువులు కలిపి 70% సేంద్రియ ఎరువులు, ఈ 30% సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు కలిపి రసాయన ఎరువులు 70%, 30-70 ఆ రకంగా వేసుకున్నట్లయితే భూమి యొక్క సారం పెరిగి సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. అదే రకంగా భూసారము పెరగటం వల్ల పంట యొక్క బాగా పెరిగి దిగుబడి బాగా వస్తుంది. అదే రకంగా క్వాలిటీ పెరుగుతుంది. ఈ రకంగా రైతులు కనుక సాగు చేసుకున్నట్లయితే మనం భూమిని సంరక్షించుకోవచ్చును. విశ్వవిద్యాలయం పరిధిలోని ఫుడ్ టెక్నాలజీ కాలేజ్ చినరంగాపురం మరియు వ్యవసాయ కళాశాల వాళ్ళు సంయుక్తంగా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఖేత్ బచావో అభియాన్. సో మన భూమిని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమికల్స్ ఎక్కువగా వాడటం వల్ల భూమి ఆరోగ్యం పాడైపోయి భావి తరాలకు మంచి ఆహారాన్ని మనం అందించలేకపోతున్నాం. కాబట్టి ఇప్పటి నుంచే మనము మంచి కెమికల్స్ ను భూసార పరీక్షల ఆధారంగా ఈ ఎరువులను తగ్గించుకొని, రసాయనిక ఎరువులను తగ్గించుకొని భూసారాన్ని పెంపొందించుకునే విధంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను.